హే గైస్ 2 months బ్యాక్ ఇండియాలో రియల్మీ ఎక్స్ లాంచ్ అయినప్పుడు అది రియల్మీ నుండే వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్గా నిలిచింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దానికి అప్డేట్గా రియల్మీ ఎక్స్టీ కూడా ఇండియాలో అఫీషియల్గా లాంచ్ అయింది. సో ఫ్రెండ్స్ చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఈ డివైస్ తీసుకోవడానికి. సో ఫ్రెండ్స్ నేను మీకు 5 రీజన్స్ చెప్పబోతున్నాను ఈ డివైస్ ఎందుకు తీసుకోవాలి అండ్ దాంతోపాటు 2 రీజన్స్ కూడా చెప్తాను ఈ డివైస్ ఎందుకు తీసుకోకూడదు. సో ఫ్రెండ్స్ రెండింటిని మిస్ అవ్వకండి. ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్ నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టాకీస్. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ రీజన్ ఈ మొబైల్ తీసుకోవడానికి గురించి మాట్లాడుకుంటే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ. సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు రియల్మీ మీకు ఈసారి ఫస్ట్ టైం రియల్మీ డివైస్లలో ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో ఈ డివైస్ రాబోతుంది. సో ఫ్రెండ్స్ దీనికంటే ముందు వచ్చిన అన్ని మొబైల్స్లో కూడా పాలికార్బోనేట్ బ్యాక్తో మొబైల్స్ వచ్చేవి. సో ఫ్రెండ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్. సో చూడడానికి కూడా మంచి ప్రీమియం లుక్ ఉంటుంది అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ రీజన్ తీసుకోవడానికి. అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మీకు 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఇది సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే. సో ఫ్రెండ్స్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అంటే ఆబ్వియస్గా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ డివైస్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మొబైల్ లుక్ అయితే చాలా బాగా ఉండబోతుంది. అండ్ మీరు సేఫ్టీ గురించి మాట్లాడితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇన్ హ్యాండ్ ఫీల్ అండ్ ప్రీమియం లుక్ ఈ డివైస్ తీసుకోవడానికి. సెకండ్ రీజన్ గురించి మాట్లాడుకుంటే ఈ డివైస్ తీసుకోవడానికి దీని యొక్క ప్రాసెసర్. ఈ డివైస్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో వస్తుంది. ఈ మధ్యలో చూసుకుంటే అన్ని మిడ్ రేంజ్ మొబైల్స్ అన్ని కూడా స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది ఒక 10nm ప్రాసెసర్, అక్టాకోర్ ప్రాసెసర్. అండ్ ఇందులో యూజ్ చేసిన స్టోరేజ్ UFO 2.1 స్టోరేజ్ని యూజ్ చేశారు. సో ఫ్రెండ్స్ మీకు ఫైల్ ట్రాన్స్ఫర్ అండ్ ఫైల్ ప్రాసెసింగ్ ఇదంతా చాలా ఈజీగా జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్ డే టు డే యూజేజ్లో స్నాప్డ్రాగన్ 712లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, అంత స్మూత్గా నడుస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక గేమింగ్ విషయానికి వస్తే ఇందులో అడ్రీనో 616 జీబీని అయితే యూజ్ చేశారు. పబ్జీ లాంటి హై గ్రాఫిక్స్ గేమ్ని కూడా మీరు హెచ్డీలో అయితే ఆడొచ్చు. అండ్ ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫార్చునేట్ సపోర్ట్తో ఈ డివైస్ వస్తుంది. సో ఫ్రెండ్స్ దానికంటే ఇంకేముంటుంది, ఇంకా నార్మల్గా 16,000-17,000 మధ్యలో వచ్చే డివైస్కి. సో ఫ్రెండ్స్ ఇది సెకండ్ రీజన్ చెప్పాలంటే ఈ డివైస్ యొక్క ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 712 ఈ డివైస్ ఒక మంచి ప్రాసెసర్ అయితే. థర్డ్ రీజన్ గురించి మాట్లాడుకుంటే ఈ డివైస్లో మీకు 4000 mAh బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. అండ్ దాంతోపాటు టైప్ సి పోర్ట్తో ఈ డివైస్ వస్తుంది. అండ్ దాంతోపాటు వూక్ ఛార్జింగ్ 3.0 కూడా ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక బ్యాటరీ విషయంలో ఈ డివైస్ అయితే చాలా బాగా ఉండబోతుంది. అండ్ మీకు దాదాపుగా 100% ఛార్జ్ చేసుకోవడానికి 1 hour 20 minutes నుండి 1 hour 30 minutes వరకు అయితే పట్టవచ్చు. సో ఫ్రెండ్స్ కంప్లీట్గా మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న డివైస్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఈ మధ్యలో అన్ని డివైస్లో కూడా యూఐలోనే మనకు డార్క్ థీమ్ వస్తుంది. సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే కాబట్టి మీరు డార్క్ థీమ్ని అప్లై చేస్తే నార్మల్గా 1.5 day వరకు ఈజీగా. ఫోర్త్ రీజన్ గురించి మాట్లాడుకుంటే అండ్ మీ అందరికీ తెలిసిందే ఈ మొబైల్ ప్రపంచంలోనే మొట్టమొదటి 64 మెగాపిక్సెల్ కెమెరా మొబైల్. సో ఫ్రెండ్స్ ఈ డివైస్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్, ఇది అపేచర్ వచ్చేసి 1.8 అపేచర్తో వస్తుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన సెన్సార్ వచ్చేసి సామ్సంగ్ బ్రైట్ GW1 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. అండ్ దాంతోపాటు మిగతా 3 సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. అండ్ దీన్ని యూజ్ చేసి మీరు 120 degrees వైడ్ యాంగిల్లో అయితే ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. దీని తర్వాత 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లెన్స్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ కంప్లీట్గా చెప్పాలంటే 16,000లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా సెట్రిక్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఫోర్త్ రీజన్ ఈ మొబైల్. రీజన్ గురించి మాట్లాడుకుంటే ఈ డివైస్ ప్రైస్ చాలా మంచి ప్రైస్తో ఈ డివైస్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 4GB 64GB వేరియంట్ వచ్చేసి మీకు 15,999 రూపాయలకు వస్తుంది. అండ్ దాని తర్వాత 6GB 64GB వేరియంట్ వచ్చేసి మీకు 16,999 రూపాయలకు వస్తుంది. దాని తర్వాత 8GB 128GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి మీకు 18,999 రూపాయలకు వస్తుంది. సో ఫ్రెండ్స్ చాలా మంచి ఈ స్పెసిఫికేషన్కి చాలా మంచి ప్రైస్ అని అయితే చెప్పొచ్చు. అండ్ దీని తర్వాత నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇందులో మీకు 4GBకి 6GBకి మధ్యలో 1,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. అంటే నార్మల్గా వేరే డివైస్లో కాకుండా 2,000 3,000 అలా ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇందులో అయితే మీకు జస్ట్ 1,000 రూపీసే ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ బెటర్ అయితే మీరు 6GB 64GB వేరియంటే తీసుకోండి. సో ఫ్రెండ్స్ ఇవైతే మంచి ఈ డివైస్లో ఉన్న 5 రీజన్స్ అయితే నేను మీకు చెప్పాను ఈ డివైస్ తీసుకోవడానికి. మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఈ డివైస్ మీకు స్నాప్డ్రాగన్ 712తో వస్తుంది. అండ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ దాని తర్వాత ఆమ్లెట్ డిస్ప్లే, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. సో ఫ్రెండ్స్ వీటన్నిటికంటే మనకు కావాల్సింది యూజర్ ఎక్స్పీరియన్స్. అది ఎందులో వస్తుంది, యూఐతోనే వస్తుంది.
అండ్ నాకు తెలిసి కలర్ ఓఎస్ అయితే అంత మంచి యూఐ అనేది అయితే చెప్పలేను. మేబీ చాలామందికి నచ్చుండొచ్చు. సో ఫ్రెండ్స్ నాకైతే జస్ట్ యావరేజ్. సో ఇదైతే పెద్దగా ఇదైతే ఒక మైనస్ పాయింట్ అయితే నేను చెప్పాను, ఎందుకంటే తొందరలోనే రియల్మీ యూఐ అయితే ఈ డివైస్లో అయితే రాబోతుంది. సో ఫ్రెండ్స్ ఇదైతే మైనస్ పాయింట్ అయితే. మైనస్ థింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ డివైస్ మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. సో ఫ్రెండ్స్ 16 మెగాపిక్సెల్ ఓకే, ప్రైస్ ఇవన్నీ ఉన్నాయి. సో 16 మెగాపిక్సెల్ అయితే నాకు రీజనబుల్ అయితే అనిపిస్తలేదు, ఎందుకంటే నార్మల్గా ఒక 25 మెగాపిక్సెల్ 32 మెగాపిక్సెల్ వచ్చిండుంటే అయితే బాగుండేది. సో 16 మెగాపిక్సెల్ కూడా పర్లేదు, మంచి ఫొటోసే క్యాప్చర్ చేస్తుంది. ఇదంతా మనము మొబైల్లో వీళ్ళు ఏ విధంగా కస్టమైజ్ చేశారో అన్న దాన్ని బట్టి మనము చెప్పొచ్చు. అండ్ నార్మల్గా 25 అండ్ 32 మెగాపిక్సెల్ అలా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దాంతోపాటు ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఏ రీజన్ నచ్చిందో అది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఈ డివైస్ని దేనితోనన్నా కంపేర్ చేయాలనుకుంటున్నా, లేకపోతే వేరే ఏ డివైస్ గురించి అయినా మీరు తెలుసుకోవాలనుకుంటే సో ఫ్రెండ్స్ అది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్ ఇప్పటికీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ ఇంకా తీయడానికి. సో ఫ్రెండ్స్ ఇవాళకి ఇంతే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.